బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా షష్టగ్రహ కూటమితో నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఆ తరువాత ఇప్పుడు మరికొద్ది కాలంలో కూడా కొన్ని రోజుల తేడాతోటి కూడా పెద్ద పెద్ద గ్రహాలు మారుతున్న నేపథ్యంలో ఈ గ్రహ స్థితులు, ఈ గ్రహ ప్రభావాలు వ్యక్తి జీవితం పైన కానీ దేశ గోచారం పైన కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? మనకు విశ్వాసనామ సంవత్సరం ప్రారంభంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఈ షష్టగ్రహ కూటము ఏదో చేయబోతుంది, చేస్తుంది అనేది అందరూ సందేహపడ్డారు, అందరూ భయపడ్డారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని గురించి, అంటే జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ చెప్పడం కూడా జరుగుతూ వచ్చింది. మరి ఇందులో మనకి ఈ మధ్యకాలంలో శని మీనరాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రేపు ఎల్లుండో మనకు అంటే మే 14 తేదీన ఒకే రోజున దాదాపు మనకు సూర్య సంక్రమణం, వృషభ సంక్రమణం ఏర్పడుతున్నది. గురువు మిథున రాశిలోకి రాబోతున్నాడు. అలాగే 18వ తేదీ రాహు కుంభరాశిలోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఏంటంటే సహజంగా ఏ గ్రహమైనా వచ్చే రోజు ఒక ముందు రోజు కాకుండా కొన్ని గ్రహాలు దాదాపుగా వారం రోజులు 10 రోజుల నుంచి కూడా వాటి యొక్క ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది మనకు తెలిసినంత ఈ గ్రహ యొక్క సంచారాన్ని బట్టి. మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంబంధించిన సంఘటన, ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇది ఇంచుమించుగా ప్రపంచం యావత్తు అందరూ కూడా దిగ్భ్రాంతిగా, అంటే ఆ సంఘటన చాలామందిని కలిసివేసింది. దానికి తగ్గ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఒక రకంగా యుద్ధ వాతావరణమే. అంటే నేటి కాల పరిస్థితుల్లో యుద్ధాలు కూడా మార్పులు చెందిన, యుద్ధ రీతి కూడా మారింది. కాబట్టి దీనికి సహజంగా నాకు తెలిసినటువంటి శాస్త్ర అధ్యయనంలో, అనుభవంలో ఏంటంటే ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరానికి రాజు సూర్యుడిగా మనం భావించాం, మంత్రి చంద్రునిగా భావించాం, తర్వాత శనిని సేనాధిపతిని చేశాం. రాజు శని అంటే రాజు రవి, సేనాధిపతి శని, వీళ్ళిద్దరికీ బద్ధ వైరమే. కానీ ఒక విచిత్ర యోగం, గజకేసరి యోగంలాగా ఈ రవి శనుల యొక్క ప్రభావాలు మనకు మొన్న జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో కనబడ్డది. చంద్రుడి యొక్క మంత్రిత్వం కూడా కనబడ్డది. ఏ విధంగా? చంద్రుడి యొక్క మంత్రిత్వం ఏమిటంటే 48 గంటలు సీజ్ ఫైర్ చేద్దామని, మరి మనం ఆపుకోవాలి, కాల్పుల విరమణ అనేది చాలా అనూహ్యంగా అంత తొందరగా జరిగింది. చాలామంది హర్షించలేదు, అంటే యుద్ధాన్ని అభిలషించే వాళ్ళు హర్షించలేదు అనుకోండి. అంటే చంద్రుని యొక్క ప్రభావం అది. ఎందుకంటే బద్ధవైరం, రవిశనులకు బద్ధవైరం. ఇప్పుడు రాజుకు ఉత్సాహమే ఉంది యుద్ధం చేయాలని, సేనాధిపతికి ఉత్సాహమే ఉంది. ఇరు వర్గాలకు, ఇరు దేశాల వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా మంత్రిత్వం ఎవరైతే దీని వెనుక చేస్తున్నారో ఆ మంత్రిత్వానికి సంబంధించిన దాంట్లో చంద్రుడి యొక్క ప్రభావము, అంటే ఇది మరి రాజనీతిలో, యుద్ధనీతిలో వీటిని అనుసరించవలసి ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనం ఉత్సాహానికి కోరుకొని ఏదో ఒక ఎపిసోడ్ను చూడాలన్నట్టుగా అనుకుంటే యుద్ధము అభిలషించకూడదు. కానీ ఆ విధంగా చంద్రుడి యొక్క ప్రభావం, చంద్రుడు అందులో పూర్ణిమ చంద్రుని యొక్క ప్రభావం, పౌర్ణమి ముందు 2 రోజుల ముందు. కాబట్టి మంత్రి యొక్క ప్రభావము అతి చాకచక్యంగా వాటిని అది చేశాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు అనేది వేరు విషయం. అదిగా అట్లాగే ఇక్కడ కుజుడు కూడా మనకు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. మనకు గత విశ్వాసనామ సంవత్సరాన్ని తీసుకున్నట్టయితే, గతంలో అంటే 60 ఏళ్ల కింద విశ్వాసనామ సంవత్సరాన్ని తీసుకున్నట్టయితే అప్పుడు రాజు శుక్రుడు, మంత్రి సేనాధిపతి కుజుడు. అప్పుడు కూడా యుద్ధ వాతావరణం జరిగింది. అప్పుడు కూడా ఇంచుమించుగా మనకు ఈ చాతుర్గ్రహ పంచగ్రహ కూటాలు ఏర్పడ్డాయి. అప్పుడు రాహు గురు ఒక దగ్గర, ఇప్పుడు శని రాహు ఒక దగ్గర ఉన్నాడు ఈ ప్రభావంలో.
ఆ విధంగా మనం పోల్చి చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఈ గ్రహాలు వాటి యొక్క ధోరణులు తప్పకుండా ఏ సంఘటన మీదైనా కనబడుతుంది, యుద్ధ వాతావరణం తప్పకుండా కనబడుతుంది అని నా అభిప్రాయం. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ విశ్వాసనామ సంవత్సరానికి అధిపతి రాహు. ఈ రాహు యొక్క ప్రభావం శని కన్నా మిగతా గ్రహాల కన్నా రాహు యొక్క ప్రభావము యుద్ధం మీద ఎక్కువగా పనిచేస్తున్నది అనేది నా అభిప్రాయం. అంటే మనం దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ రాహు యొక్క కారకత్వంలో తీసుకున్నట్టయితే గురు కారకత్వానికి రాహు కారకత్వానికి రాహు ఇప్పుడు ఏ ప్రాంతం వాళ్ళైతే యుద్ధం చేస్తున్నారో, ఏ మతాభిమానంతో యుద్ధం చేస్తున్నారో, మతాభిమానం ఇరువురికి ఉంది కానీ అది కొద్దిగా విపరీత ధోరణిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు అంటారు మీదే మతాభిమానం, మీరే దుర్మార్గులు అని వాళ్ళు అంటారు, మీరే దుర్మార్గులు అని వీళ్ళు అంటారు. కానీ ఇక్కడ కారకత్వంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు యుద్ధానికి మనకన్నా ముందుగా యుద్ధాన్ని ప్రేరేపించి యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రాహు కారకత్వంలోకి ఉన్నటువంటి వాళ్ళు, మనమేమో గురు కారకత్వంలో ఉన్నటువంటి వాళ్ళం అని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంఘటన వెంబడి మాత్రము గ్రహస్థితులు ఉంటాయి. అయితే ఇది ఎంతకాలం జరుగుతుంది, ఏమవుతుంది అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం మారింది. అసలు జనరల్గా మనకు యుద్ధం అంటే ఇప్పటి పిల్లలకు ఎవరికేం అర్థం కాదు, కానీ గతంలో యుద్ధం జరిగినప్పుడు మేము చిన్నపిల్లలం. అప్పుడు వీర జవాన్లు ఇంతమంది అటు మరణించారు, ఇటు సైన్ ఇటు మరణించారని, ఇంత భూమిని ఆక్రమించారని, ట్యాంకులు ఇవన్నీ ప్రతిదీ ఘర్షణాయుతంగా ఉండేది కదా. అలాంటి యుద్ధం ఇప్పుడు కనబడలేదు. ఇప్పుడు యుద్ధం ఏం జరిగింది అనేది, ఇంత నష్టం జరిగిందని కూడా తెలియకున్నంత పద్ధతులు చేశారు ఈ యుద్ధం. దీంతో ఏమవుతున్నదంటే 2 రోజులు 25 నిమిషాలలో వాళ్ళు ఒక అస్త్రాన్ని ప్రయోగించి 25 6 గంటల సేపట్లో అంత విధ్వంసం చేయగలిగినరు అంటే వీళ్ళ అది యుద్ధం జరిగినట్టు అనిపించలే, కానీ ఇంత జరిగిందా అని ఆశ్చర్యం. అంటే రీతి మారింది, టెక్నాలజీ పెరిగింది, అవన్నీ ఆలోచించాలి. దీంట్లో ఇప్పుడు ఏదైనా కానీ గ్రహాలు అప్డేట్గా కూడా గ్రహాలు కారకత్వాలను అన్వయించుకునేడానికి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇక గతంలో ఏది జరిగినా ఎట్లా జరిగినా కానీ అప్పటి సాంప్రదాయపు అందుకే జ్యోతిష శాస్త్రంలో కూడా సాంప్రదాయ విచారాలను పోగొట్టుకోకుండా ప్రస్తుత కాలానికి అన్వయించుకునేటువంటి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా బ్రహ్మోస్ అని వాళ్ళు అన్నారు, బ్రహ్మాస్త్రం అని మనం అంటున్నాం. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి ఒకదాంతో అది అయిపోయింది. అయితే దీంట్లో మనం చాలా విశేషంగా మనం కొన్ని విషయాలు స్థూలంగానే మాట్లాడుకోవాలి. అతి సూక్ష్మంగా పోతే మళ్ళీ కొన్ని సమస్యలు ఉంటాయి. స్థూలంగా మాట్లాడుకున్నట్టయితే ఈనాటి గ్రహస్థితి, ఈ మారుతున్న గ్రహస్థితి, ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహస్థితి, ఒకే రోజు 2 గ్రహాల యొక్క మార్పులు, అలాగే కొద్ది రోజుల 2 రోజుల తేడాతోటి రాహు మార్పులు, మళ్ళీ మధ్యన జూన్ వరకు ఒక రకమైన ప్రభావం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాలసర్పయోగం కూడా ఏర్పడ్డదమ్మా. విశేషంగా చెప్పాలంటే రేపు 18వ తేదీ నుంచి కేతువు సింహరాశిలోకి రావడం, రాహువు కుంభరాశిలోకి రావడం. అది చూడండి, వాస్తవంగా చెప్పాలంటే యుద్ధం ఎలా ఉన్నా కానీ వ్యక్తిగతంగా అసలు 27 నక్షత్రాలలో పూర్వభాద్ర నక్షత్ర జాతకంలో మనం చాలా పరిశోధించాలి. వాళ్ళ నక్షత్రం మీదనే జరుగుతున్నది మొత్తం. పూర్వభాద్రమేనే శని సంచారమే, పూర్వభాద్రమేనే రాహు సంచారమే. మొత్తం మీద మరి పూర్వభాద్ర వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో కూడా ఆలోచించాలి వాళ్ళు. మరి వాళ్ళ జీవితంలో కూడా ఏ అల్లకల్లాలు ఉన్నాయి, ఎంత సంఘర్షణ ఉంది అనేది కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నక్షత్రం అయినంత ఎఫెక్ట్ ఈ మధ్యకాలంలో ఏ నక్షత్రం కాలేదు. చాలా కాలం నుంచి పూర్వభాద్రలోనే శని సంచారం జరిగాయి. మళ్ళీ ఇప్పుడు రాహు కూడా వస్తున్నాడు, రాహు కూడా కొంతకాలం సంచారం చేస్తాడు. మరి ఆ కుంభరాశికి సంధిలో ఉంది, అది కుంభం మీనానికి మధ్యన పూర్వభాద్ర. కాబట్టి ఇవి కూడా ఆలోచించవలసిన విషయం. అయితే ఒకటి ఏమిటంటే జనరల్గా మీరు ఇవి ఎలా అన్వయిస్తారు, ఈ గ్రహాలను తీసుకొచ్చి నేటి యుద్ధ వాతావరణానికి మీరు ఎలా అన్వయిస్తారు, మీరు కానీ మీ శాస్త్రం కానీ మీ జ్యోతిషులంతా ఎలా అన్వయిస్తారు అని కూడా మీరు ప్రశ్న వేయచ్చు. అయితే సామాన్యంగా
దృష్టులు గ్రహయుతులు ఇవన్నీ సహజంగా మామూలుగా జాతక చక్రంలో చూసే విధానాలు వేరుంటాయి. దేశకాల గోచార పరిస్థితులు అన్వయించేటప్పుడు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ 9 గ్రహాలే కాకుండా మనకు కొన్ని అప్రకాశ గ్రహాలను కూడా ఉన్నాయి. అప్రకాశ గ్రహాలతో పాటు శిఖి, కేతు, ఇట్లా పరివేశము, పాత అని ఇట్లా కొన్ని గ్రహాలకు పేర్లు ఉన్నాయి. అవి అప్రకాశిత గ్రహాలు, కానీ వాటి ప్రభావాలు బాగానే పనిచేస్తాయి. అంటే ఆ యొక్క అప్రకాశిత గ్రహాలతో ఏవైనా మెలిఫిక్ ప్లానెట్స్ వాటితో యుతి చెందుతున్నప్పుడు, వాటి దృష్టిలో పడుతున్నప్పుడు కూడా జరుగుతుంటాయి కొన్ని ఘోరాలు. అలాగే అప్రకాశిత గ్రహాలతో పాటు ఇంకా సూర్యుడికి, ఇదంతా కూడా మనము సూర్య గ్రహాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని ఒక సూర్యుడు సంచారం చేస్తున్నటువంటి నక్షత్రం నుంచి ఇతర గ్రహాలు సంచారం చేస్తున్నటువంటి నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని చెప్పవలసినటువంటి ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగానే మనకు ఈ భూకంపాలు కానీ, ఈ తుఫాన్లు కానీ, యుద్ధాలు కానీ, కొద్ది అలజడులు రకరకాలుగా మనం దాన్ని సూర్యాది పంచమం వృక్షం విజ్ఞేయం విద్యుతోన్ముఖం సప్తమం భూమికం పంచ అష్టమం శూలముచ్యతే దశమం శని విజ్ఞేయం. ఇట్లా అంటే సూర్యుడి నుంచి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఉపగ్రహాన్ని పేరు పెట్టి అట్లా పెట్టారు. ఓకే. సూర్యుడు ఇప్పుడు కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యగ్రహానికి 5వ నక్షత్రంలో ఏదైనా చెడు గ్రహం ఉన్నదా, 7వ నక్షత్రంలో ఏదైనా పాపగ్రహం పోతున్నదా, ఆ గ్రహ దూరాల ప్రభావాలను బట్టి కూడా ఈ వాతావరణాలను చెప్పడానికి వీలవుతుంది. అట్లా కొన్ని. తర్వాత ఈ గ్రహాలు సామాన్యంగా జాతక చక్రంలో, వ్యక్తిగత జాతకంలో కుజుడు మీకు 7వ స్థానాన్ని చూస్తున్నాడు, 4వ స్థానాన్ని చూస్తున్నాడు, 8వ స్థానాన్ని చూస్తున్నాడు, పూర్ణ దృష్టితో చూస్తున్నాడు అని మనం చెప్తుంటాం. ప్రారంభ దశలో జ్యోతిషం నేర్చుకునే వాళ్ళంతా కూడా ఈ గ్రహాలకు సంబంధించిందంతా నేర్చుకుంటుంటారు. కానీ ఈ గ్రహాలు రాసులనే కాకుండా నక్షత్రాలను కూడా ఒక దృష్టితో చూస్తుంటాయి. అవి ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నా సరే ఒక నక్షత్రాన్ని తదేకంగా చూస్తుంటుంది. ఆ చూస్తున్నటువంటి నక్షత్రంలో ఏదైనా పాపగ్రహం ఉందా అప్పుడు కూడా ఇబ్బంది. అట్లా దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సామాన్యంగా సూర్యగ్రహము, చంద్రగ్రహము ఏ నక్షత్రంలో సంచారం చేసినా సరే 14, 15వ నక్షత్రాన్ని ఖచ్చితంగా చూసి తీరుతుంది. అంటే తాను సంచరిస్తున్న నక్షత్రం నుంచి 14వ నక్షత్రం కానీ 15వ నక్షత్రాన్ని ఖచ్చితంగా చూస్తుంది. సూర్యుడున్న నక్షత్రం నుంచి 12వ నక్షత్రము అది కొద్దిగా బలహీనమైనటువంటి నక్షత్రం. ఆ నక్షత్రంలో మనం ఏదైనా అంటే ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా ఏదైనా చేసినా అది అప్రయోజనం అవుతుంది. అట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు శని సంచారాన్ని కూడా, శనికి కూడా 15, 21 ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాలను ప్రత్యేకంగా చూస్తుందని. అయితే ఆ దిశతో మనము ఈ గ్రహయుతులను దృష్టిలో, కానీ గ్రహాలకు వేధలు కూడా ఉంటాయి. ఆ గ్రహాల వేధలు కూడా దృష్టిలో తీసుకోవాల్సి వస్తుంటుంది. ఈ గ్రహ వేద కూడా యుద్ధానికి దారితీస్తుంది అంటే ఏ దానికైనా అల్లకల్లోలానికి దారితీస్తుంది. యుద్ధము అనేదాన్ని మనం సంఘర్షణలో తీసుకోవచ్చు, ఒకరినొకరు కొట్టుకునే దాంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మళ్ళీ ఒకడు అడుగుతాడు, ఏం జ్యోతిషాలు చెప్తారయ్యా మీరు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఒకే రోజు, అదే రోజు 2 దేశాలు ఏర్పడ్డప్పుడు మీరిద్దరికి ఇదే గ్రహస్థితి పాకిస్తాన్కి ఎలా చెప్తారు, ఇండియాకి ఎలా చెప్తారు, ఏమిటి అని కూడా ప్రశ్న వేయచ్చు. ఇది వాస్తవంగా మనకు జాతక చక్రంలో ఒక జాతక చక్రాన్ని పరిపూర్ణంగా మనము పరిశీలించి చెప్పాలనుకున్నప్పుడు సంవత్సర ఫలితం, అయన ఫలితం, మాస ఫలితం, దిన ఫలితం, తిథి ఫలితం, నక్షత్ర ఫలితం, యోగ ఫలితం, కర్ణ ఫలితం, దినౌ రాత్రౌ, రాత్ర పగల, ఆ తర్వాత అప్పుడు లగ్నం, ఇన్ని తీవ్ర ఎన్ని పరిశీలించి మనం అది చేస్తాము. మరి
వాళ్ళు జరుపుకుంటున్నటువంటి స్వాతంత్రం ఒక తేదీ, మనం జరుపుకునే స్వాతంత్రం ఒక తేదీ. మరి ఒకే రోజు వచ్చినట్టు మనకు అనిపిస్తున్నా వాళ్ళు 14 ఆగస్టు అనుకుంటారట, మనం 15 ఆగస్టు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే మహమ్మదీయులు వాళ్ళు చాలా వరకు చాంద్రమాన రీతిని ఎక్కువ అనుసరించేవాళ్ళు. వాళ్ళ పంచాంగాలకు చాంద్రమానం ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. మనదేమో చాంద్రమాన సౌరమానాల కలయికతో మన పంచాంగాలు. సామాన్యంగా 12 అర్ధరాత్రి 12 దాటిందంటే డేట్ మారుతుంది, దినం మారుతుంది, మనకు అలవాటు అయిపోయింది అది. కానీ సూర్యోదయానంతరమే దినాన్ని మరుసటి రోజు దినాన్ని ప్రారంభించాలనేది చాంద్రమాన పద్ధతి. కాబట్టి వాళ్ళు 14, వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది 14 అర్ధరాత్రి అంటారు, మనకు స్వాతంత్రం వచ్చింది 15 తెల్లవారుజాము ఉదయం అంటాం. అవి అంటే అట్లా దాని దోష ఫలితాలల్లో కొంత ఉంటుంది. తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న ధర్మము, వాళ్ళు అనుసరిస్తున్న జీవన విధానము, వాళ్ళు చేస్తున్నది వేరు, మనం అనుసరిస్తున్న జీవన విధానం వేరు. దీనిది కూడా కొంత, ఎందుకంటే 9th భావ 5th భావ అని జాతకాల్లో మనం చూస్తాం. మీరు పూర్వజన్మ చేసుకున్న పుణ్యము, మీరు అనుసరిస్తున్నటువంటి ధర్మము కూడా రక్ష. ఒక జాతకానికి 9th భావం ఎఫెక్టులో ఒక వ్యక్తి చేసుకున్నప్పుడు మీరు రెమెడీస్ అడుగుతారు, మీకు ఇవి ఉన్నాయి దోషాలు, ఏదైనా ఒక పూజ చేసుకోండి అంటే అర్థమైంది, పుణ్యం పెంచుకోమని అర్థమే కదా. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి జీవన విధానము, ఇక్కడ ఆహార పద్ధతులు, ఇక్కడ పూజ పునస్కారాలు, ఇక్కడ ప్రతిరోజు సంకల్పాలు, మనం దేవాలయాల సంకల్పాలు, పుణ్యనదుల గురించి ఎన్నెన్నో చేస్తున్నాము. మరి వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళు కూడా అల్లా అంటున్నారు, వాళ్ళు కూడా భగవంతుని గురించే ప్రార్థన చేస్తున్నారు చేసేవాళ్ళు. ఇక్కడ త్రికాల సంధ్య అయితే వాళ్ళు 5 కాలాల నమాజ్ చదివే వాళ్ళు ఉన్నారు, నమాజ్ చదువుతున్నారు కాబట్టి కొంత క్షేమంగా ఉన్నది. కానీ ఆలోచన క్రమము, వాళ్ళ ఆహార రీతులు, వాళ్ళ పద్ధతులు డిఫరెన్స్. అంటే దీని మీద ఏంటంటే ఇక్కడ మనం అట్లా డివైడ్ చేసి మాట్లాడేదానికన్నా, ఎవరి జాతకంలోనైనా శని కుజుల కలయిక, కుజరాహుల కలయిక, గురురాహుల కలయిక, రవిరాహుల కలయిక ఒక తీవ్రమైన ధోరణిని ప్రేరేపిస్తుంది. ప్రస్తుతం మనం గమనిస్తే కూడా ఇప్పుడు సూర్య రాహు వీరిద్దరి ప్రభావం ఈ యుద్ధానికి దారితీస్తుంటారా? సూర్యుడి కన్నా రాహు ప్రభావం ఎక్కువ చూపిస్తున్నది ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాతావరణం కాస్త సద్దుమణిగి అంత శాంతియుతంగా వాతావరణం నెలకొనాలి అని అంటే ఏ గ్రహం శాంతించాలంటారు? గ్రహాలు శాంతింపజేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు యుద్ధం సీజ్ ఫైర్ అయింది కొంత. కానీ ఇది ఎంతవరకు? ఎందుకంటే ఈ సంవత్సరానికి చంద్రుడు మంత్రిగా ఉన్నాడు. ఈ మంత్రి ప్రభావం ఆలోచనలు, ఈ మంత్రాధీనం ఎట్లా ఉంటుందంటే పూర్ణచంద్రుడు, వృద్ధి చంద్రుడు, ఎట్లను ఈ మంత్రుల ఆలోచనలు ఏంటో. రాజు అయితే గట్టిగా ఉన్నాడు, ఎవరు? రవి. ఆయన దూత తులారాశిలోకి వచ్చినప్పుడు ఆయన బలహీనపడేది. అయితే మనం అన్వయించుకుంటే సేనాధిపతి దక్షుడుగా ఉన్నాడు, ఎవరు? శని. ఆయన ఏం చేస్తుండు, ఎంత నిగూఢంగా ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నాడు. అది చేయగలిగే తత్వం ఉంది. అయితే వాస్తవంగా ఈ కాలసర్పయోగం జూలై 1st వీక్ వరకు ఉంటుంది. మే 18 నుంచి ఏర్పడుతున్నది. ఇది కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి కుజుడు ప్రవేశించాలి. సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించిన అనంతరం ఈ కాలసర్పయోగ ప్రభావం కొంత తగ్గుతుంది. ఏదైనా కొన్ని యోగాల ప్రభావం 3 నెలలు 6 నెలలు ఉంటుందని కూడా అంటారు ఇలాంటి గోచారంలో. కానీ మనకి ఇమీడియట్గా తగ్గేది జూలై 1st వీక్లో తగ్గుతుంది. ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గురువు అతిచారలో ఉన్నాడు. ఆయన నడవవలసినటువంటి గమనం కన్నా ఆదుర్దాగా ముందుకు వెళుతున్నాడు, కొద్దిగా స్పీడ్ పెంచాడు. ఏకకాలంలో ఒకే సంవత్సరంలో గురువు 2 రాసులు సంచారం, 3 రాసుల సంచారం పనికిరాదు అని చెప్పారు. 3 రాసులలో కానీ 3 నక్షత్రాలలో కానీ లేదా 2.5 నక్షత్రాలలో కానీ గురు సంచారం జరగకూడదు, అది కొంత కీడు. ఇప్పుడు వాస్తవంగా గురువు మిథున రాశిలోకి వెళ్ళినా మిథున రాశి గురు సంచారం యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి, భయభ్రాంతులను కలగజేసే లక్షణం గురువు కూడా కొంత ఉన్నది. ఇక్కడ ఏమైందంటే రాహువు సంవత్సరాధిపతి కావడం, కుంభరాశిలో ప్రవేశించడం, ఈ కాంబినేషన్ ఏదైతే ఇప్పుడు ఉన్నదో
ఈ శనికి రాహు కాంబినేషన్, అంటే శని సేనాధిపతి, రాహు యొక్క ప్రభావం దాని మీద, మరి సూర్యుని యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా అదే శనివత్ రాహు అని అంటూ ఉంటారు కదా. శనివత్ రాహు అని కూడా అనుకోవచ్చు. ఇట్లా కొంత ఇది ఏమిటంటే తాత్కాలికంగా కొంత ఇది తగ్గినట్టున్నా అప్పుడప్పుడు ఈ భయము, ఈ వాతావరణం అనేది జరుగుతుంటుంది. మరి ఇది ఎంతకాలము ఏమిటి మరి ఇక వాళ్ళు ప్రభుత్వంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటి మీద కొంత ఆధారపడి ఉంటుంది. కానీ వీటి వల్ల మనకేంటంటే వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రంలో మన దేశానికి కానీ మన దేశంలో ఉన్న రాష్ట్రాలకు కానీ జ్యోతిష్ శాస్త్రం మనం ఒక్కరిదే కాదు, ఈ ప్రభావం ప్రపంచమంతా చూపిస్తుందని చెప్పాలి. ఒక భారతీయులకే శని ప్రభావం, రాహు ప్రభావం అని చెప్పడం కూడా కాదు. ఇది సూర్యుడైనా అందరికి వెలుగునిస్తున్నాడు, చంద్రుడైనా అందరికి వెలుగునిస్తున్నాడు, అన్ని గ్రహాలు అందరికి ప్రభావం చూపిస్తాయి. అయితే దీంట్లో నక్షత్ర విభజన, కొన్ని దేశాలను నక్షత్ర విభజన చేశారు, రాసుల రీతిగా విభజించారు, నక్షత్రాల రీతిగా విభజించారు. అయితే దీనికి ఒక కూర్మచక్రం అని ఒకటి ఉంటుంది. ఆ కూర్మచక్ర ప్రకారంగా కృత్తికా నక్షత్రం నుంచి ప్రారంభమవుతుంది ఆ చక్రం. కృత్తిక, రోహిణి, మృగశిర, అక్కడి నుంచి 27 నక్షత్రాలను 9 భాగాలలో విభజిస్తారు. వాడు 9 3 27. ఆ నక్షత్రాలకు దిశలు ఏర్పడతాయి. ఆ దిశలతో పాటు ఆ నక్షత్రాలకి కేటాయించబడినటువంటి దేశాలు కూడా అందులో కొంత వస్తాయి రమారమిగా. ఈ చెడు గ్రహాలు ఏవైతే దుర్గ్రహాలు అనుకున్నామో, దుష్టగ్రహాలు అనుకున్నామో, లేదా ఈ చెడు ప్రభావం చూపించే గ్రహం అనుకున్నాం, అన్ని గ్రహాలు బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అయితే ఆ గ్రహాల యొక్క ప్రభావం ఆ నక్షత్రాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువగా పడుతుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక దీంట్లో ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల్లో ఇప్పుడు భయం అనేది మాత్రము ఈ సంవత్సరం అంతా ఉంటుందమ్మా. ఏదో రకమైన భయము, యుద్ధ భయమే కాకుండా మీకు ప్రతిదీ కూడా రేపేమిటో అనే ఆదుర్ద అందరికీ ఏర్పడుతుంది. తర్వాత ఈ యొక్క గురు సంచారం, ఈ రాహు సంచారం ఏంటంటే ఈ వర్షాలు కానీ ఎక్కడ ఎక్కువగా పడతాయో ఎక్కడ పడవో చెప్పలేనటువంటి పరిస్థితి, అది విచిత్ర ప్రవృత్తితోటి వర్ష సూచనలు ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.